సాధారణ క్యాబేజీ తోటి కూర ఇంత రుచిగా వస్తుంది అంటే ఈ రెసిపీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. 5 నిమిషాల్లో టేస్టీగా రెడీ అయ్యే రెసిపీ. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా లొట్టలేసుకుంటూ తినే రెసిపీ. అండ్ ఇది కేవలం అన్నంలోకే కాదండి, రైస్, రోటీ, చపాతి, పుల్కాస్లోకి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. చివరి వరకు వీడియోని చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ టమాటోస్ని కట్ చేసి పెట్టుకోవాలండి. టమాటోస్ ఎర్రవి ఉన్న టమాటోస్ అండ్ ఇంకొకటి బాగా పండిన టమాటోస్ అయితే ఈ కర్రీకి చాలా బాగుంటుంది. అండ్ క్యాబేజీని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వాటర్ లో మనం వాష్ చేసి పెట్టుకోవాలి. సో దీనికోసం నేను ఒక మట్టి కడాయి తీసుకున్నాను అండ్ మనకి తాలింపు కోసం అవసరమయ్యే ఆయిల్ వేసాను. అండ్ అందులో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. క్యాబేజీ పెద్ద సైజ్ది ముదిరిది కాకపోయినా లేతది మీడియం సైజ్ది ఉన్నది తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. అఫ్ కోర్స్ క్యాబేజీ ఎలాగో హార్డ్ సబ్స్టెన్సెస్ కాబట్టి అది ఉడకడానికి చాలా టైం పడుతుంది. బట్ లేతది తీసుకున్నాం అనుకోండి, ఫ్రెష్ గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అది పచ్చివాసన పోయేదాకా లైట్ గా ఫ్రై చేశాను. అండ్ ఇందులో వచ్చేసి నేను పచ్చిమిర్చి జస్ట్ కేవలం తాలింపు కోసము, ఫ్లేవర్ కోసము మాత్రమే వేసానండి. ఎక్కువగా వేయలేదు. జస్ట్ 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసాను. మనం ఇందులో మిర్చి పౌడర్ కూడా వేసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ కూడా వేసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా త్వరగా కుక్ అవ్వడానికి ఏం చేయాలి, మనం సాల్ట్ వేయాలి. మీరైతే క్యాబేజీ ఏ విధంగా చేస్తారు, ఎన్ని రకాలుగా చేస్తారు, మనకి ఇష్టం లేని కర్రీ కూడా మనకి ఇష్టమైన పదార్థాలతోటి ఎంత ఇష్టంగా చేసుకోవచ్చు. అలా నేను చాలా అంటే చాలా వెరైటీస్ చేస్తాను. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో 1 by 1 అన్నది మన ఛానల్లో ఫర్దర్ గా రాబోతుంది. సో ప్లీజ్ అండి మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. సో నేను పసుపు కూడా వేసాను, చక్కగా కలుపుకుంటున్నాను. క్యాబేజీలో ఉన్న ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గి కడుపు లైట్ గా ఉంటుంది. ఈ కూరలో క్యాలరీస్ తక్కువ అండ్ ఆయిల్ కూడా తక్కువే వాడతాం కాబట్టి డైట్ లో ఉన్న వాళ్ళకి కానీ, వెయిట్ తగ్గించాలి అనుకునే వాళ్ళకి కానీ ఇది పర్ఫెక్ట్ చాయిస్. అండ్ రెగ్యులర్ గా యూజ్ చేసే వెజిటేబుల్స్ లో క్యాబేజీని కూడా మనం చక్కగా ఇష్టంగా వాడుకోవచ్చు. అండ్ క్యాబేజీతో కేవలం కర్రీయే కాదండి, మనం పరోటా చేసుకోవచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు, అండ్ పకోడాస్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫ్రైడ్ రైసెస్ లలో కూడా మనం దీన్ని వాడచ్చు. అండ్ మంచూరియా కూడా మనం చేసుకోవచ్చు. అవన్నీ కూడా మనం ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ అవుతుంది. సో ఇక్కడ నేను క్యాబేజీ చక్కగా చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఆ వాష్ చేసుకున్న క్యాబేజీ అంతా కూడా ఇలా మనం మట్టి పాత్రలో వేసి చక్కగా మనము కారం కూడా వేసుకున్నాం కదా, పసుపు, కారము, ఉప్పు అవన్నీ కూడా దీనికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, క్యాబేజీ అనేది హార్డ్ సబ్స్టాన్సెస్, అది ఉడకడానికి చాలా టైం పడుతుంది. అలా అని ఎక్కువగా మంట పెట్టామనుకోండి, మనకు అది మాడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడే కానీ వెజిటబుల్సే కానీ, నాన్ వెజే కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ, లో ఫ్లేమ్ లో కానీ మీడియం స్లో కుక్ చేసుకునేటట్టుగా ఉండాలి. అప్పుడే అది నార్మల్ గా హీట్ అవుతూ అందులో ఉన్న వాటర్ అన్నది రిలీజ్ చేసుకుంటూ లోపల కుక్ అవుతూ. అండ్ ఇంకొకటి ఏంటి, అందులో ఉన్న ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఏవైనా కూడా, ప్రోటీన్స్ లాంటివి ఏమైనా కూడా బయటికి వెళ్లకుండా మనం తినే ఆహారంలోనే ఉండేటట్టుగా చూస్తుంది. అండ్ ఇక్కడ మీ అందరికి తెలిసిందే కదా, నేను ఇలాంటి కర్రీస్ వండేటప్పుడు ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన వాటర్ అనేది పెడతాను. సో దట్ ఏంటి అంటే ఆ కూర హీట్ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్ గా ఆ వేడికి ఆ వాటర్ అన్నది దాని చదే తీసేసుకుంటుంది. చూడండి, ఇక్కడ మనకి క్యాబేజీలో నుంచి వాటర్ పైకి వచ్చింది. ఇది ఒక 10% మాత్రమే కుక్ అయింది. అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఇలాంటి ఫ్రైడ్ కానీ నార్మల్ కర్రీస్ కానీ వండేటప్పుడు ఎవ్రీ 2 minutes ఒకసారి మనం కలుపుతూ ఉండాలి. లేదు అంటే అది అడగంటి పోయే ప్రమాదం ఉంటుంది. టమాటోస్ లో ఉన్న విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తిని అది పెంచుతుంది. క్యాబేజీ, టమాటోస్ ని కలిపి తింటే కొలెస్ట్రాల్ లెవెల్ అన్నది తగ్గిస్తుంది. రెగ్యులర్ డైట్ కి చాలా మంచిది. ఈ కూరలో షుగర్ లెవెల్స్ ని పెంచే పదార్థాలు ఏవీ లేవు. సో మితంగా తింటే డయాబెటీస్ వాళ్ళకి కూడా ఈ కర్రీ రెగ్యులర్ డైట్ కిందకి యూజ్ అవుతుంది. క్యాబేజీ కర్రీలో మనం వాటర్ పోసి ఉడకబెట్టడం కంటే కూడా టమాటోస్ వేసి వండడం వల్ల, అండ్ మీకు జ్యూసీ కానీ గ్రేవీ కానీ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా టమాటోస్ వేసి వండితే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ టమాటోస్ కూడా మరీ ఎక్కువగా పండినవి, రెడ్ గా ఉన్న టమాటోస్, జ్యూసీ ఎక్కువగా ఉన్న టమాటోస్ తీసుకుంటే చాలా మంచిది. మీడియం ఫ్లేమ్ మీద క్యాబేజీ కర్రీని కుక్ చేసామనుకోండి, మనకి టేస్ట్ డబల్ అవుతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి క్యాబేజీ కర్రీ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము. అండ్ అది ఆయిల్ లో ఫ్రై అవ్వాలి. 80% కుక్ అయిన తర్వాత చివరాకర్లో మనం టమాటోస్ వేస్తాం. ముందే టమాటోస్ వేసామనుకోండి, క్యాబేజీ కర్రీ ఉడకడానికి అండ్ ఆయిల్ లో ఫ్రై అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది. సో ఇలా మనం ఆయిల్ లో ఎక్కువ శాతం ఫ్రై చేసామనుకోండి, క్యాబేజీ అనేది టేస్ట్ సూపర్ గా ఉంటుంది. అండ్ 80% కుక్ అయిన తర్వాత మనము టమాటోస్ వేసామనుకోండి, చాలా బాగుంటుంది. అండ్ నా వీడియోస్ చూస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్.
థ్యాంక్స్ అండి. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూడండి. అండ్ చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి చూడండి. మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ మీరు క్యాబేజీ కర్రీని ఏ విధంగా వండుతారు అండ్ మీకు ఎలా ఉంటే ఇష్టము కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరు ఇష్టంగా తింటారు మీ ఫ్యామిలీలో అన్నది కూడా మెన్షన్ చేయండి. మా ఇంట్లో క్యాబేజీ కర్రీ అన్నంలో కంటే చపాతీలకైతే ఇష్టంగా తింటారు. చూడండి ఇక్కడ క్యాబేజీ కర్రీ వచ్చేసి మనకి 80% కుక్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఎర్రవి పండినవి టమాటోస్ అండ్ చపాతీస్ లోకి కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటేనే జ్యూసీ ఉంటేనే బాగుంటుంది. అందుకని కొన్ని టమాటోస్ ఎక్కువగానే తీసుకున్నాను. అండ్ టమాటోస్ ఇవి మీడియం పుల్లగా ఉంటుందండి, మరీ ఎక్కువగా పుల్లగా ఉండదు. మీరు ఇన్ కేస్ మరీ ఎక్కువగా పుల్ల టమాటోస్ తీసుకున్నారు అంటే లైట్ గా బెల్లం వేసేసుకోండి, సూపర్ గా ఉంటుంది. సో ఇదంతా కూడా మగ్గడానికి ఇంకొక 3 to 5 minutes పడుతుంది. చూడండి నేను వెంటనే తీసేసాను, అయినా కూడా మనకి టమాటోస్ ఆల్రెడీ 50% కుక్ అయిపోయాయి. సో ఇది ఇంకొంచెం కుక్ అవుతుంది. సో ప్లీజ్ అండి మన ఛానల్ కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవుతారు. అండ్ మన ఛానల్ గ్రోత్ అవ్వాలని నాకు ఉంటుంది కదండి. మన ఛానల్లో కేవలం కుకింగ్ ఛానలే కాదండి, ఇందులో మనము డివోషనల్ కానీ, ట్రెడిషన్ కానీ, అండ్ ట్రావెలింగ్ కానీ, టెంపుల్స్ వి కానీ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ డిఐవైస్ కానీ, టైలరింగ్ కానీ, అండ్ చిన్న స్టోరీస్, ఇన్స్పిరేషనల్ మోటివేషన్స్ అవన్నీ కూడా మన ఛానల్లో ఉండడం జరుగుతుంది. సో ప్లీజ్ అండి చాలా వరకు అండ్ మీకు ఎలాంటి వీడియోస్ అంటే ఇష్టమో చెప్పండి. సో దట్ నెక్స్ట్ టైం మన ఛానల్ ని అప్డేట్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఏదైనా సరే మీరు నేను కలిస్తేనే కదండి సక్సెస్ అవుతుంది. సో ఇంకా మన ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ రెగ్యులర్ అండ్ మన అమ్మ చేతి వంటలు గుర్తు తెచ్చుకునే విధంగా ఎక్కువగా ఉంటుందండి. సో దట్ నేను ఎక్కువగా ట్రెడిషనల్ అండ్ మన సాంప్రదాయం తగ్గట్టుగానే నేను ఎక్కువగా చేస్తాను. సో ఇక్కడ నా కర్రీ అన్నది ఆల్మోస్ట్ కంప్లీట్ గా కుక్ అయిపోయింది. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా, ఆ గరం మసాలా వేసి చక్కగా కలిపేసుకోవాలి. మసాలా వేసుకున్న వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేయొద్దు అండి. ఆ కర్రీ అంతా కూడా మనం చక్కగా కలిపేసుకొని మినిమం ఒక 2 నుంచి 3 minutes వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అప్పుడే ఆ మసాలా అన్నది కర్రీ మొత్తంకి వండుతుంది. అండ్ కర్రీ మొత్తానికి పట్టిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే కర్రీ ఆఫ్ చేసేసిన వెంటనే, అంటే కర్రీ ప్రిపేర్ అయింది అని స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే దాన్ని డిష్ అవుట్ చేసేస్తారు, అంటే వేరే డిష్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా కూడా చేయొద్దండి. మనం ఏదైతే గిన్నెలో మనం కర్రీ వండామో కొద్దిసేపు దాన్ని మనం అలాగే రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు అది లోపల అడ్జస్ట్ అవుతుంది. అండ్ అది చల్లారిన తర్వాత అప్పుడు మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. అంతేనండి, కర్రీ అయిపోయింది. చక్కగా డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేసేయాల్సింది. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ అండి నేను మీ నుంచి ఒక్క లైక్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా వెళ్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.